హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజీవ్ సందీప్. ఈ రోజు మనం ఈ వీడియోలో తెలంగాణలో జరగబోయే గ్రూప్ 2 పరీక్ష యొక్క గ్రాండ్ టెస్ట్ 12 వీడియో చేయడం జరిగింది. ఇలా కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు అయితే కలవు. రాబోయే పరీక్షలు అడగడానికి ఆస్కారం కూడా కలదు. కావున వీడియో అయితే చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. మొదటి క్వశ్చన్ చూసుకున్నట్లయితే కింది యొక్క స్టేట్మెంట్స్లో సరైన సమాధానాన్ని గుర్తించండి అంటూ రావడం జరిగింది. సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 ఏ మరియు బి అనేది సరైన సమాధానాలు. రెండవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వాలకు పరిగణిస్తున్న బతుకమ్మ బోనాల పండుగలను రాష్ట్ర పండుగలుగా ఎప్పుడు గుర్తించారు? సరైన సమాధానం ఆప్షన్ 2 2014 సంవత్సరం జూన్ 16న. మూడవ క్వశ్చన్ ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తించిన సమ్మక్క సారలక్క జాతరను నిర్వహించే గిరిజన తెగ ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ 2 కోయ తెగ. నాలుగవ క్వశ్చన్ తెలంగాణలోని ఏ దేవాలయంలో హనుమంతుడు ఒకవైపు నరసింహస్వామి ముఖం మరొక వైపు కనిపిస్తుంది? సరైన సమాధానం ఆప్షన్ 2 కొండగట్టు దేవాలయం. ఐదవ క్వశ్చన్ తెలంగాణలో 16వ శతాబ్దంలో ప్రారంభమైన నిర్మల్ పెయింటింగ్ ఏ చిత్రకళను పోలి ఉంటుంది? సరైన సమాధానం ఆప్షన్ 1 విజయనగర. ఆరవ క్వశ్చన్ బంగారు పీచుగా ప్రసిద్ధి చెందిన పంట ఏది? సరైన సమాధానం ఆప్షన్ 4 జనుము. ఏడవ క్వశ్చన్ కిందిలో తప్పుగా పేర్కొన్న అంశం ఏది? సరైన సమాధానం ఆప్షన్ 2 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో షెడ్యూల్ తెగల జనాభా 10.34%. ఎనిమిదవ క్వశ్చన్ కింది వెట్టి రూపం రాష్ట్రాలని జతపరచండి అంటే ఇవ్వడం జరిగింది. సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 A3 B4 C1 D2 అనేది సరైన సమాధానం. తొమ్మిదవ క్వశ్చన్ చూసుకున్నట్లయితే నిజాం కాలంలో తెలంగాణ ప్రాంతంలో వెట్టిని ఏమని పిలిచేవారు? సరైన సమాధానం ఆప్షన్ 3 బగేలా. 10వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే రాజ్యాంగంలోని ఏ నిబంధన ప్రకారం వెట్టి వ్యవస్థను నిషేధించారు? సరైన సమాధానం ఆప్షన్ 1 23. 11వ క్వశ్చన్ దేశంలో వెట్టి రద్దు ఆర్డినెన్స్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది? సరైన సమాధానం ఆప్షన్ 4 1975 సంవత్సరం అక్టోబర్ 25 నుండి. 12వ క్వశ్చన్ కింది స్టేట్మెంట్లలో సరైన సమాధానాన్ని గుర్తించండి. సరైన సమాధానం ఆప్షన్ 2 ఏ మరియు సి అనేవి సరైన సమాధానాలు. 13వ క్వశ్చన్ ప్రపంచంలో అతిపెద్ద డెల్టా అయిన సుందరబన్ డెల్టా ఏ నదుల కలయిక వల్ల ఏర్పడింది? సరైన సమాధానం ఆప్షన్ 3 బ్రహ్మపుత్ర గంగా. 14వ క్వశ్చన్ మతం ముసుగులో వ్యభిచారం అనే పుస్తకాన్ని రచించింది ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ 3 వకులభరణం లలిత. 15వ క్వశ్చన్ తెలంగాణ ప్రభుత్వం జోగిని దేవదాసులను కూడా ఒంటరి మహిళలుగా పరిగణిస్తూ ఎప్పటి నుంచి ఆసరా పెన్షన్ను అందిస్తుంది? సరైన సమాధానం ఆప్షన్ 3 2017 సంవత్సరం. 16వ క్వశ్చన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జోగిని దేవదాసి వ్యవస్థలను నిషేధిస్తూ చట్టాలను రూపొందించిన సంవత్సరం ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ 3 1988 సంవత్సరం. 17వ క్వశ్చన్ కింది వాటిని జతపరచండి అంటూ ఇవ్వడం అయితే జరిగింది. సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 A4 B1 C2 D5 E3 అనేది సరైన సమాధానం. 18వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే జోగిని దేవదాసి వ్యవస్థల నిర్మూలనలో సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ 2 జస్టిస్ రఘునాథ్ రావు కమిషన్. 19వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కింది వాటిని జతపరచండి అంటూ ఇవ్వడం అయితే జరిగింది. సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 A2 B4 C3 D1 అనేది సరైన సమాధానం. 20వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటైన బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థ ఏమిటి? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 MV ఫౌండేషన్. 21వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కింది వాటిని జతపరచండి అంటూ ఇవ్వడం జరిగింది. సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 A2 B3 C1 D4 అనేది సరైన సమాధానం. ఆప్షన్ 3 సరైన సమాధానం. 22వ క్వశ్చన్ కింది స్టేట్మెంట్లలో సరైన సమాధానాన్ని గుర్తించండి. సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 ఏ మరియు బి అనేవి సరైన సమాధానాలు. 23వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే పథకం వాటి లక్ష్యాలను జతపరచండి. సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 A2 B3 C4 D1 అనేది సరైన సమాధానం. 24వ క్వశ్చన్ యూనిసెఫ్ సహకారంతో దేశంలో బాలికల విద్యా సంబంధిత పథకాలను సమర్థవంతంగా అమలు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఇంటర్నెట్ ఆధారిత పథకం ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ 3 డిజిటల్ జెండర్ అట్లాస్. 25వ క్వశ్చన్ యొక్క సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 4 1098. 26వ క్వశ్చన్ తెలంగాణలో బాలల సంరక్షణ వారి అభివృద్ధి కోసం 2015లో ఏర్పాటు చేసిన సంస్థ ఏమిటి?
సరైన సమాధానం ఆప్షన్ 3 తెలంగాణ బాలికల సంరక్షణ సాధికారత సంస్థ. 27వ క్వశ్చన్ ఐపీసీ సెక్షన్లో అంశాలను జతపరచండి. సరైన సమాధానం ఆప్షన్ 4 A2 B3 C4 D1 సరైన సమాధానాలు. 28వ క్వశ్చన్ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ బాలల హక్కుల తీర్మానాన్ని ఎప్పుడు రూపొందించింది? సరైన సమాధానం ఆప్షన్ 2 1989 సంవత్సరం నవంబర్ 20న. 29వ క్వశ్చన్ మానవ అక్రమ రవాణా, బాలికల విక్రయం, కిడ్నాపింగ్, బలవంతంగా వ్యభిచారంలోకి చేర్చిన బాలికలను, మహిళలను రక్షించి వారికి పునరావాసం కల్పించే పథకం ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ 2 ఉజ్వల 2007 సంవత్సరం. 30వ క్వశ్చన్ సర్వశిక్ష అభియాన్ 2001 లక్ష్యాలను గుర్తించండి. సరైన సమాధానం ఆప్షన్ 4 ABCDE ఇవన్నీ కూడా సరైనవే. 31వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సముదాయ ఆధారిత స్థరిత వ్యవస్థ. సరైన సమాధానం ఆప్షన్ 1 తెలంగాణలో ఫ్లోరోసిస్ నివారణకు మహబూబ్నగర్లో ఏర్పాటు చేసిన ప్లాంట్. 32వ క్వశ్చన్ తెలంగాణలో ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న నల్గొండలో ఫ్లోరోసిస్ నివారణకు నల్గొండ టెక్నిక్ రూపొందించిన సంస్థ ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ 3 జాతీయ పర్యావరణ ఇంజనీరింగ్ పరిశోధన సంస్థ నాగపూర్. 33వ క్వశ్చన్ గ్రామాల నుంచి మొదట చిన్న పట్టణాలకు, అక్కడి నుంచి పెద్ద నగరాలకు ప్రజలు వలసపోవడాన్ని ఏమని పిలుస్తారు? సరైన సమాధానం ఆప్షన్ 1 సోపాన. 34వ క్వశ్చన్ ఆర్థికపరమైన కారణాలు వలసలు ప్రధానంగా ప్రోత్సహిస్తాయని పేర్కొన్న శాస్త్రవేత్త ఎవరు? సరైన సమాధానం ఆప్షన్ 2 రవెన్ స్టీన్. 35వ క్వశ్చన్ ఒక సంవత్సర కాలంలో ఒక నిర్దిష్ట ప్రాంతంలోకి వలస వచ్చిన వారి సంఖ్యకు, ఆ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిన వారి సంఖ్యకు మధ్య గల తేడాను ఏమంటారు? సరైన సమాధానం ఆప్షన్ 4 నికర వలస. 36వ క్వశ్చన్ ప్రపంచీకరణ నేపథ్యంలో జరుగుతున్న వలస ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ 2 సీమాంతర శ్రామిక వలస. 37వ క్వశ్చన్ మండల్ కమిషన్ వెనుకబడిన తరగతులను గుర్తింపునకు సంబంధించి ఏ అంశాలను పరిగణలోకి తీసుకోలేదు? సరైన సమాధానం ఆప్షన్ 3 ఉపాధి పరమైనవి. 38వ క్వశ్చన్ రామ్ నందన్ కమిటీ ఏ అంశానికి సంబంధించింది? సరైన సమాధానం ఆప్షన్ 3 వెనుకబడిన తరగతుల్లో క్రిమి లేయర్ ఆదాయ పరిమితిని నిర్ణయించడం. 39వ క్వశ్చన్ దేశంలో జైనులకు మతపరమైన మైనారిటీ హోదాను ఎప్పుడు కల్పించారు? సరైన సమాధానం ఆప్షన్ 1 2014 సంవత్సరం జనవరి 27న. 40వ క్వశ్చన్ కింది పథకం వాటి లక్ష్యాలను జతపరచండి. సరైన సమాధానం ఆప్షన్ 2 A3 B1 C4 D2 అనేటి సరైన సమాధానాలు. 41వ క్వశ్చన్ దేశంలో ప్రభుత్వ విధానాలకు ఆధారం కానిదేది? సరైన సమాధానం ఆప్షన్ 4 వివిధ దేశాల్లో ఉన్న ప్రవాస భారతీయులు చేసిన సూచనలు. 42వ క్వశ్చన్ కింది స్టేట్మెంట్లలో సరైన దాన్ని గుర్తించండి. సరైన సమాధానం ఆప్షన్ 4 ABCD ఇవన్నీ కూడా సరైనవే. 43వ క్వశ్చన్ ఇంగ్లాండ్లో సాంఘిక సంక్షేమానికి జీవితత్వాన్ని కల్పించిన పూర్లా రూపొందించిన సంవత్సరం ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ 1 1834. 44వ క్వశ్చన్ అమెరికాలో సాంఘిక సంక్షేమ రంగాన్ని మలుపు తిప్పిన సంఘటన ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ 3 మహా ఆర్థిక మాంద్యం. 45వ క్వశ్చన్ ఏ చట్టం ఆధారంగా అంటరాన్ని అస్పృశ్య కులాలను షెడ్యూల్ కులాలుగా పేర్కొన్నారు? సరైన సమాధానం ఆప్షన్ 1 1935 భారత ప్రభుత్వ చట్టం. 46వ క్వశ్చన్ కింది వాటిని జతపరచండి. సరైన సమాధానం ఆప్షన్ 3 A3 B4 C2 D1 అనేవి సరైన సమాధానాలు. 47వ క్వశ్చన్ అస్పృశ్యత, సాంఘిక రుగ్మత వంటి సమస్యల్లో ఉన్న కులాలను షెడ్యూల్ కులాలుగా రాష్ట్రపతి గుర్తించడానికి ఆధారమైన రాజ్యాంగ నిబంధన ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ 2 341. 48వ క్వశ్చన్ 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో షెడ్యూల్ కులాల జనాభా ఎంత? సరైన సమాధానం ఆప్షన్ 1 16.60%. 49వ క్వశ్చన్ జీవనాధార్ ఫౌండేషన్ అనగా? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 దళితులు, వెనుకబడిన తరగతులు, వితంతువులు, నిరుద్యోగులు, అసంఘటిత రంగంలోని కార్మికుల సంక్షేమం కోసం ముంబైలో నెలకొల్పిన ఈ యొక్క స్వచ్ఛంద సేవా సంస్థ అన్నమాట. సరైన సమాధానం ఆప్షన్ 1. చివరి క్వశ్చన్ 50వ క్వశ్చన్ షెడ్యూల్ కులాలు జనాభా 50% పైన ఉన్న గ్రామాల్లో వారి సమగ్ర అభివృద్ధి కోసం అమలు చేస్తున్న కార్యక్రమం ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ 1 ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామన్ యోజన. చూశారు కదా ఫ్రెండ్స్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో జరగబోయే గ్రూప్ 2 పరీక్షకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు అయితే ఈ యొక్క గ్రాండ్ టెస్ట్ 12లో తొందరలోనే గ్రాండ్ టెస్ట్ 13 కూడా అప్లోడ్ చేయబడుతుంది. వీడియోని అయితే ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.